అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. సర్పంచ్ గా చనిపోయిన గెలిచిన అభ్యర్థి ట్రంప్ పీఎం మోదీ ఫోన్ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ లో గోరు రోడ్డు ప్రమాదం జరిగింది. 19 మంది మృతి. దుబాయ్ వేదికగా నేటి నుంచి U19 వన్డే ఆసియా కప్ జరగనుంది. బీహార్ లోని సీతామఢి జిల్లాలో ఏకంగా 7400 HIV కేసులు వెలుగు చూశాయి. బాధితులు 400 మంది చిన్నారులున్నారు. ట్యూషన్లో చదవడం లేదని ఓ టీచర్ చిన్నారిని అట్లకాడతో వాతలు పెట్టిన ఘటన ఫిల్మ్ నగర్ PS పరిధిలో చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. ఎన్నికల్లో కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి బోని కొట్టింది. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేట్ 1910 రూపాయలు పెరిగి 132,660కి చేరుకుంది. అటు కేజీ వెండి ధర ఏకంగా 6,000 పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ 2,15,000కు చేరుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పరావు మగబిడ్డకు జన్మనిచ్చారు. నాయనొచ్చిండు అంటూ ఎమోషనల్ పోస్ట్. జూబ్లీ హిల్స్ PS లో లొంగిపోయిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. నెల్లూరు మేయర్స్ పై అవిశ్వాసం, క్యాంపు రాజకీయాలు షురు. ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజులు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మధ్యమత్తులో తండ్రి కుమారుల మధ్య గొడవ, ఛాతిపై రోకలి బండతో కొట్టడంతో మృతి చెందిన తండ్రి. అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి, ఎక్స్గ్రేషియా ప్రకటన. తలైవా పుట్టినరోజు ఇంట్రెస్టింగ్ ట్వీట్ తో విషెస్ చెప్పిన ప్రధాని. భర్త చేతిలో మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య, భార్యను ముక్కలు చేసి మిక్సర్ లో వేసి కిరాతకం. బిగ్ బాస్ వల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యా, చాలా నష్టపోయానంటూ కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్. స్థానిక ఎన్నికలు బ్యాంకాక్ నుంచి హెలికాప్టర్లో వచ్చి ఓటేసిన వ్యాపారవేత్త. దురందర్ కి గల్ఫ్ షాక్, ఏకంగా 6 దేశాల్లో బ్యాన్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వాట్సాప్ స్టేటస్లు పెట్టడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకుందని ఇంటి నుండి గెంటేశారు. కట్ చేస్తే తల్లిపైన విజయం. క్యాన్సర్ తో పోరాడుతున్న నటి వాహిని ఆర్థిక సాయం కోరుతూ కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కొత్త ఏడాదిలో సరికొత్త రైల్ యాత్ర. ఢిల్లీ శ్రీనగర్ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్. మేము వద్దన్నాక టికెట్లు అమ్మడమేంటి, కోర్టంటే లెక్కలేదా? అఖండ 2 నిర్మాతలు బుక్ మై షోపై హైకోర్టు గుస్సా. SSC కానిస్టేబుల్ జాబ్స్ 2025 10th అర్హతతో తెలుగు రాష్ట్రాల్లో 1105 కానిస్టేబుల్ ఉద్యోగాలు. నన్ను చాలా మంది ట్రోల్ చేశారు, నేను నా గెలుపుతో సమాధానం చెప్పాను అన్న నటి ప్రగతి. చీచి, ఏం మనిషివిరా. అమీన్పూర్ మండలం బీరంగూడ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మామ చిత్తారి చంద్రయ్యను కత్తితో 7 పోట్లు పొడిచి హత్య చేశాడు అల్లుడు. రెజ్లర్ వినేష్ పోగట్ యూటర్న్, రాజకీయాల నుంచి మళ్లీ మ్యాట్ పైకి రీ ఎంట్రీ. సినిమాలు చేస్తే 10 ఫ్లాప్, దెబ్బ కనిపించకుండా పోయిన హీరోయిన్ బోల్డ్ బ్యూటీ సీరత్ కపూర్. 300కే గ్యాస్ సిలిండర్, ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తెలంగాణ వాసులకు పిడుగులాంటి వార్త ఇచ్చిన వాతావరణ శాఖ వచ్చే 3 రోజులు జాగ్రత్త. పోలీసులను అడ్డు పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్ లో ఆరోపించారు. టోర్నీ ఏదైనా సెంచరీ పక్కా అంటూ చెలరేగుతున్నారు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 16 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. విమానయాన సంస్థ ఇండిగోకు 58,75 లక్షల పెనాల్టీ నోటీసును ఢిల్లీ సౌత్ కమిషనరేట్ లోని సెంట్రల్ GST అదనపు కమిషనర్ జారీ చేశారు. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MS న్యూస్.